Welcome to 6. This is Professor Vinod Kumar. ఈరోజు టాపిక్లో మన కొత్త వ్యక్తి మనకు ఈరోజు వార్తలకు వచ్చాడు. ఆయనే మోహన్ భగవత్. సో మోహన్ భగవత్ తెలియని ప్రపంచం లేదు. ఇవాళ ఆర్ఎస్ఎస్ ఒక మొత్తం ప్రపంచంలో ఒక అతిపెద్ద సంస్థల్లో ఆర్ఎస్ఎస్ కూడా ఒక సంస్థ. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏర్పడిన సంస్థగా పేరున్నప్పటికీ కూడా అది జాతీయవాద ముసుగులో ఒక మతతత్వాన్ని అంతర్గతంగా ఇముడ్చుకున్న సంస్థగా, ఒక హిందూ ఉగ్రవాద సంస్థగా ఒకప్పుడు దీనికి పేరు ఉండేది. ఇప్పుడు అది కాస్త ఇవాళ జాతీయవాదం పులికిపచ్చుకున్న ఒక సంస్థగా, డిసిప్లిన్ ఉన్న సంస్థగా ఇవాళ మొత్తానికి భారతదేశంలో ఈవెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అందులోకి ఆ సంస్థ మీటింగ్కి వెళ్ళి దాన్ని ప్రశంసించాడు. ఇవాళ ఆర్ఎస్ఎస్ సమానత్వం వైపు, సనాతన ధర్మాన్ని సమానత్వం వైపు తీసుకెళ్లాలనే ఆలోచనలో భాగంగా ఒకే గుడి, ఒక బడి, ఒకే శ్మశానం అనే నినాదాన్ని ఇవాళ ముందుకు తీసుకొస్తున్నది. అంతేకాకుండా క్యాస్ట్ సెన్సస్ కూడా సమర్థిస్తున్నది. మరొక వైపు రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నది. ఇదంతా కూడా ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా అదొక ఆరియన్ థీరీని కలిగిన సంస్థ, ఒక హిట్లర్ థీరీని కలిగిన సంస్థ, ఒక వైట్ రేసిస్ట్ థీరీని కలిగిన సంస్థ. కాబట్టి వాళ్ళకి ఒక హిట్లర్ ఒక ఆరాధ్య దైవంగా లేదంటే ఒక ఆదర్శ పురుషుడిగా ఇవాళ మనకు కనబడతాడు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్కు మరొక ఆరాధ్య పురుషుడు ఇవాళ గాంధీ కూడా కనపడతాడు. ఒకవైపు గాడ్సే కూడా కనపడతాడు, మరొక వైపు గాంధీ కూడా కనపడతాడు వాళ్ళకి. అంటే ఎంత కాంట్రారీ చూడండి, గాడ్సే ఒకవైపు, గాంధీ ఒకవైపు. ఇద్దరిని కూడా వారు ఆదర్శ పురుషులుగానే తీసుకున్నారు హిందుత్వానికి. ఎందుకంటే హిందుత్వంలో ఇవాళ బానిసత్వాన్ని, ముఖ్యంగా అగ్రవర్ణ ఆధిపత్యాన్ని, కింది వర్గాల బానిసత్వానికి పునాది వేసింది మహాత్మా గాంధీ ఈ దేశంలో. దాన్నే పూనా ఒప్పందం అంటాం. ఆ పూనా ఒప్పందం బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ మధ్యలో 1932లో ఒక ఏర్పాటు అయిన ఒక ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగంగా ఇవాళ మనకు సెప్టెంబర్ 24న వాళ్ళిద్దరి మధ్య ఒక జాయింట్ ఎలక్ట్రోడ్స్, సపరేట్ ఎలక్ట్రోడ్స్ అంటే ప్రత్యేక నియోజకవర్గాలు, ప్రత్యేక ఎన్నిక విధానం ఇవాళ వద్దని చెప్పి, వాళ్ళ హిందువులు, దళితులు కూడా హిందువుల్లో భాగమే, వాళ్ళు అగ్రవర్ణాల బానిసలుగా మాత్రమే పర్మనెంట్గా ఉండాలి అనే ఒక బానిస సిద్ధాంతాన్ని ఇవాళ భారతదేశంలో అమలు చేసినందుకు ఆయనను కూడా ఆయన ఆరాధ్య దైవంగా చూస్తారు. అంతేకాకుండా ఇవాళ వాళ్ళకి గాడ్సే కూడా ఒక ఆరాధ్య దైవంగానే, ఆదర్శ పురుషుడిగానే ఉన్నాడు. ఎందుకంటే హిందుత్వాన్ని మొత్తానికి ఇవాళ ఈ దేశంలో హిందుత్వం పేరు మళ్ళీ హైందవం, ఇది హిందుత్వం కాదు. ఆర్ఎస్ఎస్ది ఆర్యన్ హైందవం, అది హిందుత్వం కాదు, అది హిందూ మతం అసలే కాదు. సో హిందూ మతము ఇక్కడ బహుజనులది, ఇక్కడ ఆది పురుషులది, ఇక్కడ ద్రావిడులది, ఇక్కడ భూమిపుత్రులది. అది హైందవ మతం ఆర్యులది, విదేశీయులది, ఇది విదేశీ సంతతి వాళ్ళది. అది వాళ్ళు హిందువులు కాదు. వాళ్ళు దే ఆర్ నాట్ హిందూస్, దే ఆర్ ఆల్ హైందవాస్, దే ఆర్ వైష్ణవాస్, దే ఆర్ ఆర్యన్స్. సో అందుకే వీళ్ళకి ఈ ఆర్య, వైష్ణవ, హైందవ సమాజ నిర్మాణం, అసమానత్వ సమాజ నిర్మాణం, వర్ణాశ్రమ కుల ధర్మాన్ని యథాతథంగా అమలు చేసే ఒక సిద్ధాంతాన్ని తెలిపేది ఆర్యన్ థియరీ. అదే విభజించు పాలించు అనే దమన నీతిని కలిగి ఇవాళ బ్రిటిష్ వాళ్ళు కాదు విభజించి పాలించింది ఆర్యన్ సిద్ధాంతము, మనవాద సిద్ధాంతము. ఈ దేశంలో విభజించి పాలించు అనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని కలిగిన ఈ మోహన్ భగవత్ దాని చీఫ్ అయిన ఆర్ఎస్ఎస్ చీఫ్. ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమన్నాడు ఇవాళ ఏమన్నాడంటే, మాట మార్చాడంటే, అంతకుముందు 75 ఏళ్ళు వయసు దాటితే రిటైర్మెంట్ కావాల్సిందే అని చెప్పేసి ఒక హుకుం జారీ చేశాడు. మరి లోపల ఏం జరిగిందో ఇంకతో, కానీ లేదు నేను ఆ మాట అనలేదు. 75 ఏళ్ళేంది, ఆర్ఎస్ఎస్ ఎంతకాలం ఉంచితే నేను అంతకాలం ఉంటాను. అలాగే ఇంకా బీజేపీలో కూడా ఇవాళ మోడీ కూడా, బీజేపీ ఎంతకాలం మోడీని కొనసాగిస్తే మోడీ కూడా అంతకాలం ఉంటాడని పరోక్షంగా ఆయన పేరు చెప్పకుండానే ఆయన ఇవాళ చెప్పడం జరిగింది. అంటే అర్థమైంది, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ఉత్సవం జరుగుతున్న క్రమంలో ఇవాళ ఒక బ్రాహ్మణుడిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్న ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణేతరుడైన మోడీని తిరిగి ఆయన చరిష్మాతో అధికారం తీసుకొచ్చుకోవడానికి అడుగులు వేస్తున్నది. అందుకే తన హైందవ మీడియాను, బ్రాహ్మణ మీడియాను
మనవాద మీడియాను ఇవాళ అదొక ఆయుధంగా వాడుకొని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 324 స్థానాలు బీజేపీకి వస్తాయని చెప్పే ప్రచారాన్ని ఇలా ముమ్మరం చేసి, సో దాన్ని ఇవాళ బ్రేక్ చేయడానికి పాపం బ్రాహ్మణుడైనప్పటికీ కూడా బహుజనుల యొక్క నేతృత్వం, బహుజనులకు నాయకత్వాన్ని అప్పచెప్పడానికి, కుల రైతు సమాజాన్ని నిర్మించడానికి, సమాజ నిర్మాణానికి కృషి చేయడానికి తరవంతు పాత్రగా ఇవాళ ప్రధానమంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదులుకొని ఇవాళ శూద్ర అగ్రవర్ణాలకి అధికారాన్ని ఇవాళ రాష్ట్రాలలో అప్పచెప్పి ఇవాళ బీసీని ఒక కర్ణాటక ముఖ్యమంత్రిని చేసి ఇవాళ దేశంలో అవసరం అనుకుంటే ఇవాళ ఖర్గేను ఒక దళితుని ప్రధానమంత్రి చేయడానికి సిద్ధపడుతున్న ఒక త్యాగ పురుషుడు అనుకోవాలి. ఒక మాటలు చెప్పాలంటే రాహుల్ గాంధీ చిన్న వయసు అయినా, నా వయసు అయినప్పటికీ కూడా ఆయన అనేక పదవులను త్యాగం చేసి నేను రాజపుత్రునిగా లేదా ఉండదలుచుకోలేదు, నేను ఒక సామాన్యుని కూడా జీవిస్తానని చెప్పేసి ఒక లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి కూడా ఆయన చివరి వరుసలో కూర్చొని ఆయనకు చివరి వరుసలో ఇవాళ మోడీ అంత బీసీ ఉండి అహంకారిగా ఉండి ఒక బ్రాహ్మణునికి ఒక నిజంగా అంటే బ్రాహ్మణుడై ఉండి ఎంత తగ్గించుకొని ఇలా ప్రతిపక్ష నాయకుడు అంటే ఒక రకంగా ఆ దేశ ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి స్థానం ఆ స్థానం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా సింపుల్గా పోయి లాస్ట్ చైర్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలప్పుడు కూర్చున్నాడు. ఎందుకంటే దేశ స్వతంత్రాన్ని అవమానపరచద్దని చెప్పేసి ఆయన ఎక్కడ కూడా అహంకారానికి లోను కాలే. అలాగే ఆ అంశాన్ని చర్చ కూడా పెట్టలేదు దేశంలో. యాక్చువల్గా అది పెద్ద చర్చ కూర్చునేది. అంత అవహేళన చేశాడు, అంత తక్కువ చూశాడు నరేంద్ర మోడీ. ఆయన అహంకారానికి నిదర్శనం ఇది. అట్లాంటి రాహుల్ గాంధీ ఇవాళ ఒక బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ మూలాలని, ఆర్ఎస్ఎస్ యొక్క మొత్తం అసమానత సమాజాన్ని, ఆర్ఎస్ఎస్ దురహంకారాన్ని, ఆర్ఎస్ మనవాద సిద్ధాంతాన్ని, ఆర్ఎస్ఎస్ అంబానీ అనుకూల విధానాలని, ఆర్ఎస్ఎస్ దోపిడీ విధానాలని నిలువున చీల్చి చెండాడుతూ ఏ బహుజన నాయకుడు కూడా అంత దుర్మార్గంగా చెండాడతలేడు ఆర్ఎస్ఎస్ను. బట్టి ఇవాళ ఒక రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు అయినా కూడా అద్భుతంగా చెండాడగలుగుతున్నాడు ఆర్ఎస్ఎస్ను. అట్లాంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన బ్రాహ్మణుడు, ఆయన ఇంకొక మోహన్ భగవత్, ఒకవైపు మరొక బ్రాహ్మణుడు రాహుల్ గాంధీ. ఒకవైపు చూస్తే నిజాయితీ మోహన్ భగవత్లో లేదు, కానీ మన రాహుల్లో ఉంది. నిజాయితీ బీసీ అయిన ఆర్ఎస్ఎస్ బానిస అయిన మోడీలో లేదు, కానీ ఇవాళ రాహుల్ గాంధీలో ఉంది. సో కాబట్టి ఇవాళ మెరుగైన అంటే ఒక బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న రాహుల్ గాంధీ ఇవాళ బీసీ బ్రాహ్మణవాద బానిస అయిన బీసీ మోడీ కంటే 100 రెట్లు బెటర్ అనేది నేను అభిప్రాయపడుతున్నా. కాబట్టి ఇవాళ దేశంలో రాహుల్ గాంధీ లాంటి వాడు ఈ దేశంలో ఒక కీలకమైన మార్పుల దిశగా రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని అమలు చేసే దిశగా, భారత రాజ్యాంగ విలువల్ని అమలు చేసే దిశగా, భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యాలని అమలు చేసే దిశగా ఇవాళ అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ క్రమంలో ఇవాళ మనం చూడాల్సింది ఒకటే, వాళ్ళ భారత రాజ్యాంగాన్ని వాళ్ళ అమలు చేసే ఒక సైద్ధాంతిక నైపుణ్యత కలిగిన ఒక నిబద్ధత కలిగిన నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ ఆ మోహన్ భగవత్ కంటే 100 రెట్లు ఉన్నాయి. ఎందుకంటే మాట చెప్పాడు, మాట మార్చాడు. ఈయన 75 వయసు ఉండాల్సిందే అని చెప్పేసి ఈయన అన్నాడు, తర్వాత మళ్ళీ మాట మార్చాడు. ఇవాళ సంఘ్లో సీనియర్ నేత మోరూపంత్ పింగ్లే గతంలో చేసిన వ్యాఖ్యలను తను ఉదాహరించానని సన్మానం చేసి 75 ఏళ్ళు నిండిన వాళ్ళు ఇవాళ బీజేపీ ఈ నేపథ్యంలో భాగవత్ స్పష్టం తెచ్చినట్లుగా బీజేపీతో సంఘర్షణ ఉండొచ్చు, కానీ తగాదాలు మాత్రం లేవని ఆయన స్పష్టం చేశాడు. సంఘ సలహాలు మాత్రమే ఇస్తుందని, ప్రభుత్వం నడపదని ఆయన చెప్పారు. అక్రమ చొరబాట్లను ఆపాలని, బలవంతం మత మార్పులను ఆగాలని ఎవరో క్రైస్తవులు చేస్తున్నట్టుగా, ముస్లింలు చేస్తున్నట్టుగా అదొక కలరింగ్ రిజర్వేషన్లకు సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని చెప్పేసి ఏ మనవాద సిద్ధాంతాన్ని మన వర్గీకరణ రూపంలో, జడ్జిమెంట్ రూపంలో ఏ ఆర్ఎస్ఎస్ మనవాద సిద్ధాంతాన్ని ఇవాళ రిజర్వేషన్ యొక్క లక్ష్యం రిప్రజెంటేషన్, అంతేగాని మతతత్వం కాదు. రిప్రజెంటేషన్ లేని వర్గాలకు రిప్రజెంటేషన్ ఇవ్వడమే రిజర్వేషన్ యొక్క మౌలిక లక్ష్యం. అంతేగాని ఇవాళ మందకృష్ణ మాదిగనో ఇంకొక ఆయననో చెప్తున్నట్టుగా అది ఒక మతతత్వాన్ని రెచ్చగొట్టే విధానం కాదు, అది ఒక మతానికి వ్యతిరేకమైన విధానం కాదు. ఒక మతం అంటే క్రైస్తవుడైతే, దళితుడు క్రైస్తవుడైతే రిజర్వేషన్లు ఇవ్వద్దని కాదు,
క్రైస్తవులకు కూడా మనుషులే, వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఉండాలి. వాడు కులం మతం మారితే కులం మారతలేదు, కానీ ఇవాళ ఏదో బలవంత మత మార్పులు చేస్తున్నట్టుగా క్రైస్తవులు ముస్లింలు బలవంత మత మార్పులు చేస్తున్నట్టుగా ఒక కలరింగ్ చేయడానికి దుర్మార్గమైన ఎత్తుగడ ఏదైతే చేస్తున్నదో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే ఇవాళ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్న దాన్ని ఇవాళ మనం ఆ అంశంలో ఒక్క మాట మాట్లాడని మందకృష్ణ లాంటి వాళ్ళు ఆయన మన ఉద్యమకారులుగా చెప్పుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితి ఇవాళ ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏజెంట్లుగా మారిన వాళ్ళ పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇవాళ ఆధునిక బానిసత్వాన్ని ప్రోత్సహిస్తున్న ఈ మనవాద సిద్ధాంతం ఏదైతే ఉందో అది సామాజిక బానిసత్వం కావచ్చు, రాజకీయ బానిసత్వం కావచ్చు, సాంస్కృతిక బానిసత్వం కావచ్చు, ఆర్థిక బానిసత్వం కావచ్చు, పదవీ బానిసత్వం కావచ్చు, ఇంకా ఏ రకమైన బానిసత్వాన్నైనా ఇవాళ ఈ హైందవ ముసుగులో ఆర్ఎస్ఎస్ ప్రోత్సహిస్తున్న క్రమంలోని ఇవాళ మత మార్పుల అంశాన్ని కానీ రిజర్వేషన్లను మేము సమర్థిస్తున్న అంశాన్ని కానీ ఆ రకంగానే చూడాలి. ఇవాళ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అబద్ధాలు ఆడుతూ 75 ఏళ్ళు అని కూడా అనలేదని చెప్తూ ఇవాళ మళ్ళీ తిరిగి బీజేపీని అధికారం తేవడానికి అదొక ఎత్తుగడగా మనం చూడాలి. ఇవాళ ఏమైనా బీజేపీని అధికారంకు రానియకుండా చేయడమే ఇవాళ లౌకిక సామ్యవాద లక్షణ కలిగిన రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని బలపరిచే శక్తులన్నింటినీ ఇవాళ ఐక్యం చేసి ఓటు చోరీకి పాల్పడుతున్న మోడీని, అలాగే మొత్తం దేశ సంపదను దోపిడీ చేస్తూ తన యొక్క అదానీ అంబానీలకు సంపద చోరీ చేస్తున్న వాళ్ళ మోడీని గద్దె దించే లక్ష్యంగా D6 డిజాక్ అండ్ ఆర్పిఐ కృషి చేస్తని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సంవిధాన్, జై రాజ్యాంగము, జై జై భారత రాజ్యాంగం.